హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు చూసుకున్నట్లయితే నవంబర్ 5వ తారీఖు మంగళవారం. తెలంగాణలో ఉన్న రైతన్నులు ప్రతిరోజు రైతు బంధు ఎప్పుడు పడుతుందా అంటూ నాకు తెలిసి చాలా ఎదురు చూస్తూ నాటు వేసినప్పుడు పడాల్సిన రైతు బంధు ఇప్పుడు పొలం కోతకొచ్చే వరకు పెట్టుబడి సహాయం డబ్బులు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రైతన్నులకు డబ్బులు చాలా ఆలస్యంగా వేస్తున్నారు. రైతులకు వర్షాకాలం పంట నాటు వేసినప్పుడు చేతిలో డబ్బులు లేక కూలీల ఖర్చు ఎక్కువ అవడం వల్ల బ్యాంకు వెళ్ళి లోన్ తీసుకొని ఇప్పుడు పొలం కోతకొచ్చే వరకు వడ్డీలు కట్టుకుంటూ వస్తున్నారు. రైతులకు ఇది బాధాకరమైన విషయం అని చెప్పాలి. కానీ ఇప్పుడు మాత్రం ఈరోజు మంగళవారం లేదంటే రేపు బుధవారం సాయంత్రం 4 గంటల లోపు ప్రతి రైతుకి డబ్బులైతే జమ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం మన రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. అదేంటంటే రైతులు ఎవరైతే పొలం సాగు చేస్తున్నారో వారికి మాత్రమే డబ్బులు వేస్తామంటూ చెప్పారు. రైతులు ఎవరైతే పొలం సాగు చేయని వాళ్ళు ఉన్నారో అంటే బీడు భూములపై రైతు బంధు పడదంటూ చెప్పారు. కాబట్టి రైతులు మీ భూమిలో ఏదో ఒక పంట పండిస్తేనే రైతు బంధు ఖచ్చితంగా పడుతుంది. అలాగే జిల్లాలు చూసుకున్నట్లయితే కరీంనగర్, మంచిర్యాల, హనుమకొండ, నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, వరంగల్, గోదావరిఖని, ఆదిలాబాద్ ఇన్ని జిల్లాల వరకు ఈ ఒక్క రోజులో రైతు బంధు అయితే పడుతుంది. అలాగే ఎవరైతే కౌలు చేసే రైతులు ఉన్నారో వారికి త్వరలోనే డబ్బులు అయితే అందిస్తామంటూ మన సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పుకొచ్చారు. రైతు బంధు అయితే ఇవాళ లేదంటే రేపు బుధవారం లోపు ఖచ్చితంగా మీ అకౌంట్లో అయితే జమ చేయడం జరుగుతుంది. ఒక్కసారి మీ మొబైల్ బ్యాలెన్స్ చూసుకోండి. రైతులు ఎవరైతే స్మార్ట్ ఫోన్ యూజ్ చేయని వాళ్ళు ఉన్నారో ఒక్కసారి మీ దగ్గరలో ఉన్న బ్యాంక్ వెళ్ళి మీ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. రైతులకు ఎవరికైతే రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో మీకు మాత్రం ఇలాంటి వీడియోస్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి.